ఇక మరో వార్త వచ్చింది. అదేంది మన కలర్ ఉండే కదా మొన్న, కవితక్క కలర్ మొన్న ఉండే కదా, మళ్ళీ కలర్ లేకుండా అయిపోయింది, మొత్తం కడిగిన ముత్యం లెక్క అయిపోయింది. ఈ ఫోటో వచ్చింది ఏంది? ఈ ఫోటో ఎవరిచ్చారు అసలు వాళ్ళకి? ఆమెకు బెయిల్ ఇవ్వద్దు, కవిత నిజాలు చెప్తలేదట. ఆమె ఎప్పుడన్నా నిజాలు చెప్పిందా? అసలు ఆమె నోట్లకేసిన నిజాలు వచ్చినాయా? కోర్టు దృష్టికి తెచ్చిన సిబిఐ తీర్పు మే 2కు రిజర్వు. ఈడీ కేసులోనూ కొనసాగిన వాదనలు కవితను టెర్రరిస్ట్గా ట్రీట్ చేస్తున్నారన్న ఆమె తరపు అడ్వకేటు. కావాలనే ఫోన్లను ఆమె ఫార్మాట్ చేశారన్న ఈడీ అంటూ, ఇగో కవితక్క నిజ స్వరూపం ఇది, అసలైన స్వరూపం ఇది. అంటే తన వ్యక్తిగత విషయం గురించి మనం అనాల్సిన అవసరం లేదు, కానీ కడిగిన ముత్యంలా బయటకు వస్తా అని వాళ్ళ పార్టీ వాళ్ళు, వాళ్ళ నాయకులు, లేకపోతే తను చెప్పిన మాటను పట్టుకొని ఇది అడుగుతున్నా. కానీ కడిగిన ముత్యమైందా అక్క? జూమ్ చేసి ఒకసారి చూపెట్టు, ప్రజలకు తెలియాలి. ఈ ఫోటో ఆల్రెడీ ఇంతకుముందే వచ్చింది, కాకపోతే మరి ఇంత మంచిగా కడగడం అంటే గింత గట్టిగా ఎందుకు కడిగిరా అని బాధ అనిపిస్తుంది. సిబిఐ అట్లా ఈడీ కూడా మరి ఎందుకు ఇంత గట్టిగా ప్రశ్నలు అడుగుతోంది? ఎందుకు ఇట్లా కలర్ కూడా వెళ్ళిపోయేటట్టు, ఒక మొగం మీద నుంచి కలర్ వెళ్ళిపోయింది, వెంట్రుకల దగ్గరికి వెళ్ళి కలర్ వెళ్ళిపోయింది. తన వ్యక్తిగత అంశం అయినప్పటికీ కడిగిన ముత్యం అనే పేరు వచ్చింది కాబట్టి మరి కడిగిన ముత్యం అయ్యిందా, ఎప్పుడైతుంది అక్క అనేది ఈ ప్రశ్న.